వరల్డ్ వార్ 3 రాబోతుందా? అది కూడా న్యూక్లియర్ వార్ జరగబోతుందా? ఇరాన్ మరియు ఇజ్రాయిల్ దేశాల మధ్య ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం జరిగే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి. జూన్ 13న ఇరాన్ మీద ఇజ్రాయిల్ ఏకంగా 200కు పైగా వార్ జెట్స్ పంపి భారీ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఆ నెక్స్ట్ డే ఇజ్రాయిల్ మీద ఇరాన్ మిస్సైల్స్ మరియు డ్రోన్లతో కౌంటర్ అటాక్ చేసింది. ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్న ఈ రెండు దేశాలు బద్ధ శత్రువులుగా ఎలా మారారు? అసలు ఈ రెండు దేశాల మధ్య గొడవ ఏంటి? ఎందుకు అమెరికా ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది? ఇండియా ఏ దేశంకు సపోర్ట్ చేస్తే బాగుంటుందో ఈ వీడియోలో షార్ట్ అండ్ డీటెయిల్గా చెప్తా. వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి. కొత్తగా నా వీడియోలు చూసిన వాడుంటే నా ఛానల్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మంచి వీడియోలు చేయడానికి నాకు మోటివేషన్ ఇస్తుంది. ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య ఒకప్పుడు మంచి ఫ్రెండ్లీ రిలేషన్ ఉండేది. కానీ ఇప్పుడు శత్రువులుగా ఎందుకు మారారో తెలుసుకోవాలంటే మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 1948లో ఇజ్రాయిల్కు ఫ్రీడమ్ వచ్చింది. ఆ టైంలో టర్కీ తర్వాత ఇజ్రాయిల్ను ఒక దేశంగా గుర్తించిన రెండో ఇస్లామిక్ కంట్రీ ఇరాన్. అదే టైంలో షా అని పిలువబడే మహమ్మద్ రిజా పహలావి ఇరాన్ను పాలించేవారు. ఆయన వెస్ట్రన్ కంట్రీస్తో పోటీ పడేలా అన్ని రంగాలలో మోడర్నైజేషన్గా మారుద్దాం అనుకున్నాడు. అందులో భాగంగా ఇరాన్లో సెక్యులరిజంను తీసుకువచ్చారు. ఇరాన్లో ఉన్న ముస్లిమ్స్ మాత్రం సెక్యులరిజంను అపోజ్ చేస్తూ, పాలస్తీన్ను మిగతా ముస్లిమ్స్లా సపోర్ట్ చేస్తూ, ఇజ్రాయిల్కు తిరిగి వచ్చిన జ్యూస్ను వ్యతిరేకిస్తూ ఉండేవారు. అసలు పాలస్తీనియన్స్ ఎవరు, జ్యూస్ ఎవరు, వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఏంటి? దాని గురించి సెపరేట్గా ఇంకో వీడియోలో క్లియర్గా చెప్తా. ఇరాన్లో ఉన్న ముస్లిమ్స్ మరియు ఇజ్రాయిల్ చుట్టుపక్కన ఉన్న దేశాలని ఇజ్రాయిల్ను వ్యతిరేకించేవారు. కానీ షా మాత్రం తన మైండ్ సెట్తో ఇజ్రాయిల్ను ఒక మిత్రదేశంలా ట్రీట్ చేసేవారు. 1967లో అరబ్ కంట్రీస్తో జరిగిన 6 రోజుల యుద్ధం తర్వాత ఇజ్రాయిల్కు ఒక స్ట్రాంగ్ అలయన్స్ అవసరమని అర్థమైంది. అప్పటి నుండి ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్, స్ట్రాటజీస్ మరియు స్ట్రాంగ్ ఎకనామిక్ రిలేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇజ్రాయిల్ ఇరాన్కు వెపన్స్ సప్లై చేస్తే ఇరాన్ ఇజ్రాయిల్కు క్రూడ్ ఆయిల్ సప్లై చేసేది. దానితో పాటు ఇజ్రాయిల్ ఇరాన్కు కంట్రీ మోడర్నైజేషన్ చేయటం మీద నాలెడ్జ్ షేర్ చేసేది. ఇరాన్ మరియు ఇజ్రాయిల్ రిలేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉండేదంటే ఇరాన్ ఇజ్రాయిల్ ప్రజలను తమ సొంత ప్రజలలా ట్రీట్ చేస్తే ఇజ్రాయిల్ ఇరాన్ను తమ సొంత దేశంగా ట్రీట్ చేసేది. కానీ ఇరాన్ ఇజ్రాయిల్ మీద ప్రేమ చూపెట్టేది ఇరాన్ క్యాపిటల్ అయిన టెహరన్లో మాత్రమే. ఎందుకంటే షా టెహరన్లో ఉంటారు కాబట్టి. ఎందుకంటే ఇరాన్లో టెహరన్ సిటీలో మాత్రమే సెక్యులరిజం వ్యాప్తి చెందింది. వేరే చోట్ల ప్రజలు ఇస్లామిక్ వాల్యూస్తో దేశం ముందుకు వెళ్ళాలి అని భావించేవారు. ప్రజలు ఇరాన్ కల్చర్ను వెస్ట్రన్ కల్చర్ తొక్కేస్తుందని ఫీల్ అయ్యేవారు. దానితో అక్కడ ఉన్న ప్రజలు ప్రొటెస్ట్లు స్టార్ట్ చేశారు. ఆ ప్రొటెస్ట్లు ఏ రేంజ్లో చేశారంటే అది ఒక రెవల్యూషన్గా మారింది. ఆ రెవల్యూషన్ను ఇస్లామిక్ రెవల్యూషన్ ఆఫ్ 1979 అని అంటారు. దానితో అప్పటి వరకు ఇరాన్ను పాలించిన పహ్లావి డైనాసిటీ అంతమైపోయింది. పహ్లావి డైనాసిటీ రూలర్ అయిన షా ఇరాన్ను వదిలి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి రొహల్లా ఖుమేని అనే ఇస్లామిక్ మత గురువు ఇరాన్ను పాలించటం స్టార్ట్ చేశారు. దానితో ఇరాన్ను ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్గా మార్చేశాడు. అప్పటి నుండి ఇరాన్ ఇజ్రాయిల్తో ఉన్న రిలేషన్స్ అన్ని బ్రేక్ చేసుకుని ఇజ్రాయిల్ ప్రజలను ఇరాన్ నుండి బ్యాన్ చేసి ఒక యాంటీ ఇజ్రాయిల్ దేశంగా మారిపోయింది. ఖుమేనికు అమెరికా మరియు అమెరికాను సపోర్ట్ చేసే ఇజ్రాయిల్ అంటే అస్సలు పడదు. ఎందుకంటే అక్కడ ప్రజలు ఈ రెండు దేశాలు కలిసి ఇస్లామిక్ కల్చర్ను నాశనం చేస్తారు అని భావిస్తారు. దానితో ఇరాన్ ఇజ్రాయిల్ను ఎప్పుడెప్పుడు అంతం చేస్తామో అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇరాన్ ఇజ్రాయెల్ను ఎప్పుడు కూడా డైరెక్ట్గా అటాక్ చేయలేదు. ఇరాన్ ఇజ్రాయెల్ శత్రువులకు ఫండింగ్ ఇస్తూ సపోర్ట్ చేసేది. అలా ఇరాన్ సపోర్ట్తో హజ్బుల్లా అనే మోస్ట్ ఫేమస్ మరియు స్ట్రాంగ్ అయిన ఒక మిలిటెంట్ గ్రూప్ వెలుగులోకి వచ్చింది. హజ్బుల్లా ఎందుకు అంత ఫేమస్ అండ్ పవర్ఫుల్ అంటే వాళ్ళు ఎక్కడుంటారో ఏం చేస్తారో ఎవరికి తెలీదు. ఆ గ్రూప్కు ఇరాన్ ఫండింగ్ మరియు మిలిటరీ ట్రైనింగ్ ఇస్తూ ఇండైరెక్ట్గా ఇజ్రాయెల్ మీద దాడి చేసేది. హజ్బుల్లా మెయిన్ గోల్ ఏంటంటే ఇజ్రాయెల్ అనే దేశంను కంప్లీట్గా నాశనం చేయటం. హజ్బుల్లాకు ఇరాన్ ఇస్తున్న కంటిన్యూస్ సపోర్ట్తో హజ్బుల్లా ప్రపంచంలోనే టాప్ ఉగ్రవాద సంస్థగా మారిపోయింది. ఆ తర్వాత ఇజ్రాయెల్కు తలనొప్పైన హమాస్ అనే ఇంకో మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్ నుండి గాజా సిటీను ఆక్రమించింది. ఇది చూసి ఇరాన్ హమాస్ గ్రూప్కు కూడా ఫండింగ్ ఇవ్వటం స్టార్ట్ చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్ను నాశనం చేయటం కోసం ఇలా చాలా టెర్రరిస్ట్ గ్రూపులకు ఫండింగ్ ఇస్తూ వస్తుంది. ఇలా ఇజ్రాయెల్ మీద జరిగిన ప్రతి యుద్ధం వెనుక ఇరాన్ హస్తం ఉంది. ఇరాన్ ఇలా మిలిటెంట్స్ గ్రూప్స్ను అడ్డుపెట్టుకుని ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుంటే
ఇజ్రాయెల్ మాత్రం తమ టాక్టిక్స్తో ఎదురు వచ్చిన ప్రతి టెర్రరిస్ట్ గ్రూప్లో ఉన్న టాప్ లీడర్ను అంతం చేస్తూ వచ్చింది. దీంతో 2024లో ఇరాన్ ఇజ్రాయెల్ మీద ఏకంగా 300 డ్రోన్స్ లాంచ్ చేసింది. కానీ 99% డ్రోన్స్ను ఇజ్రాయెల్ డిస్ట్రాయ్ చేసేసింది. రీసెంట్గా జూన్ 13న ఇజ్రాయెల్ ఆపరేషన్ రైసింగ్ లయన్ అనే పేరుతో ఇరాన్ మీద ఒక ఆపరేషన్ లాంచ్ చేసింది. ఈ ఆపరేషన్ ఎందుకు లాంచ్ చేశారంటే ఇరాన్ ఎవరికూ తెలియకుండా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుంది. ఇది ఇజ్రాయెల్ రా ఏజెన్సీ అయిన మోసాద్ పసిగట్టింది. ఇది ఇజ్రాయెల్ దేశంకు ప్రమాదం కావడంతో జూన్ 13న ఇరాన్ మీద ఇజ్రాయెల్ 200కు పైగా వార్ జెట్స్ పంపి ఇరాన్ న్యూక్లియర్ బేసెస్ భారీ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఆ నెక్స్ట్ డే ఇజ్రాయెల్ మీద ఇరాన్ మిస్సైల్స్ మరియు డ్రోన్లతో కౌంటర్ అటాక్ చేసింది. దీనితో అమెరికా కూడా రంగంలోకి దిగింది. అమెరికా రంగంలోకి దిగితే రష్యా మరియు చైనా రంగంలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా జరిగితే మూడో ప్రపంచ యుద్ధం జరిగే అవకాశాలున్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎవరు గెలిస్తే బాగుంటుందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి గ్లోబల్ ఇష్యూస్ మీద వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.